నరసింహ శతకం. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యుడై నదులందు మునుగవచ్చు. ముక్కు పట్టుక సంధ్య మునసి వార్వంగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. వేదాల కర్దంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ యాగములు ఎల్లన్ చేయవచ్చు. ధనము లక్షలు కోట్లు దానమియ్యగవచ్చు, నైష్టిక ఆచారములు నడుపవచ్చు. చిత్తము అన్యస్థలంబునన్ చేరకుండన్, నీ పద అంభోజముల యందు నిరుపరాదు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నారసింహ కాశీయాత్ర, కైలాస మానస సరోవర యాత్ర మొదలైన యాత్రలన్నీ చేయగలుగుతారు. శ్రద్ధ పెట్టి నదులలో స్నానాలు ఆచరించగలుగుతారు. ముక్కు మూసుకొని ప్రయత్నపూర్వకంగా సంధ్యావందనం ఆచరించగలుగుతారు. సరి అయిన విధంగా జపమాలను త్రిప్పగలుగుతారు. వేదాలకు అర్థాలు వివరంగా చెప్పగలుగుతారు. గొప్ప గొప్ప యాగాలన్నీ నిర్వహించగలుగుతారు. డబ్బులు లక్షల కొలది కోట్ల కొలది దానాలుగా విరాళాలుగా ఇవ్వగలుగుతారు. నిష్ఠతో నియమంతో ఆచారాలను పాటించగలుగుతారు. కానీ మనసంతా నీ మీదే పెట్టి వేరే వాటి మీదికి పోకుండా నీ పాదపద్మాల మీద మనస్సు నిలపగలవారు కారు. కాన మనసంతా నువ్వే కావటానికి దయచూపు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. నమో నమః.